నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను పవన్. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఉద్యమాలు ఎక్కువైపోయినాయి. చాలామంది రోడ్డు పైన ప్రొటెస్ట్ల కంటే ఆన్లైన్లో ప్రొటెస్ట్లకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సిజేపీ ఉద్యమం తర్వాత ఎప్పుడైతే అటు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు సిజేపీ పేరిట ఒక పార్టీ పుట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా లక్షల ఫాలోవర్స్ ఆ సిజేపీ అకౌంట్ సంపాదించుకోవడం జరిగింది. సో ఆ తర్వాత జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కావచ్చు, అక్కడ యువత ఆందోళన చేపట్టడం కావచ్చు, ఈ రాజకీయ వ్యవస్థ మారడం విషయంలో, విద్యా వ్యవస్థ మారడం విషయంలో జెన్జీ ప్రొటెస్ట్ చేయడం కొంత దేశ రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరిగింది. ఎక్కడ చూసినా సరే పొలిటికల్ పార్టీస్ అన్ని జెన్జీ అంటే ప్రస్తుతం యువతకు అనుకూలంగా వాళ్లకు సందేశం చేరే విధంగా కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ మాటలు చూస్తే మనకు అర్థమవుతున్నది. ప్రధానమంత్రి మోదీ నుంచి పడితే 29 రాష్ట్రాలు ఉన్న ముఖ్యమంత్రుల వరకు పూర్తి స్థాయిలో యువతను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అసలు యువత ఏమనుకుంటున్నారు? గతంలో ఏదన్నా మనకు ఇబ్బంది కలిగినప్పుడు కావచ్చు, రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి సాధారణంగా యువత కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కొందరు సోషల్ యాక్టివిస్ట్ వచ్చి ఆ ధర్నా విధంగా వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ విధానం మారిపోయింది. ఏది ఉన్నా సరే అటు ప్రభుత్వం కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా సోషల్ మీడియాలో రావడం జరుగుతుంది. సిజేపీ పార్టీ లాంటి పార్టీలు కావచ్చు, రిజర్వేషన్ హటావ్ పార్టీస్ కావచ్చు, అలాగే దిమాగీ నక్సల్స్ పార్టీస్ సోషల్ మీడియా వేదికగా రావడం జరిగింది. ప్రస్తుతం యువత ఏమనుకుంటుందన్న అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. अभी एक इस्तीफा हुआ है, याद रखना कांग्रेस से पंगा नहीं लेना है. अगर एक मंत्री का इस्तीफा ले सकते हो तो तुम लोग क्या हो? CJP or BJP? Obviously, such movements like CJP. CJP or Congress? Obvious క్వాలిటీ ఆఫ్ మూమెంట్ ఎక్కడ జరుగుతుంది? CJP వాళ్ళు చేస్తున్నారు, CJP లాంటి మూమెంట్స్ చేస్తున్నాయి. ఆబ్వియస్గా CJP అని చెప్పొచ్చు. CJP or BJP అంటే ఏం చెప్పు? సిజేపీ అంటామన్న. CJP or Congress? కాంగ్రెస్ అన్న. BJPకి ఆల్టర్నేట్ కాంగ్రెస్ అన్న. CJP or BJP? సిజేపీ 100% సిజేపీ. CJP or కాంగ్రెస్? సిజేపీ. CJP or BJP అంటే మీరేం చెప్తారు? సిజేపీ అంటారు. CJP or BJP? సిజేపీ. CJP or కాంగ్రెస్? సిజేపీ. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పొలిటికల్ లీడర్స్ ఏం వ్యాఖ్యలు చేసినా దానికి సంబంధించిన కొన్ని ఆన్లైన్లో పార్టీస్ అని చెప్పేసి కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఆబ్వియస్గా అండి, అంటే ఫ్రేమింగ్ అవుట్ సమ్వన్ లైక్, అంటే ఈ దేశంలో ఎక్కడైతే ప్రశ్నించాలో, ఎక్కడైతే తిరగబడే వాళ్ళకి ఎదురుగా కనిపిస్తే వాళ్ళకి ఏదో ఒక ముద్ర వేస్తే ఆపాలని ఒక ప్రయత్నం జరుగుతూ వచ్చింది 12 ఏళ్ళుగా. మీరు ఇదే వాళ్ళు ఎన్ని రోజులన్నీ సేమ్ క్రొనలాజికల్ ఆర్డర్లో వెళ్తూ ఏవో ముద్రలు వేస్తూ విద్యార్థులైనా కానీ, ప్రజావేత్తలైనా కానీ, ఇంటలెక్చువల్స్ అని ఎన్ని రోజులు వాళ్ళు నిర్బంధించగలరు, రిస్ట్రిక్ట్ చేయగలరు? రెడ్డి మధ్యకాలంలో చూసిన అన్ని ఆన్లైన్ ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ సోషల్ మీడియాలో రియాక్షన్ పెద్దగా వస్తుంది. మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు? ఆన్లైన్ ఉద్యమాల, స్ట్రీట్ ఫైటా? స్ట్రీట్ ఫైట్తో పాటు ఆన్లైన్ ఉద్యమాలు జరిగితేనే ఆ ఉద్యమం వృద్ధితంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం అన్న. ఆన్లైన్ ఉద్యమం అంటారు. ఆన్లైన్ కాదన్న, క్షేత్ర స్థాయిలో కూడా తిరగాలి, చేయాలి. ఉద్యమాలు చేస్తూ ఆన్లైన్లో కూడా చేస్తూ రెండు కలిస్తే ఉద్యమం బలంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం అలా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పొలిటికల్ లీడర్స్ ఏ వ్యాఖ్యలు చేసినా కొంత ఆన్లైన్లో ఉద్యమాలు మొదలవుతున్నాయి అకౌంట్ల పేరుతో. ప్రస్తుతం యువత మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు? ఆన్లైన్ ఉద్యమం, స్ట్రీట్ ఫైట్స్? అన్న ఒకటి ఏం జరుగుతుంది అన్న అంటే ఇక్కడ భారతదేశంలో ఆన్లైన్ ఉద్యమాలు అని చెప్పేసి మనం ఏది కొట్టిపారేయడానికి లేదు. ఇక్కడ ఎందుకు లేదు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైంది. సోషల్ మీడియా లేనప్పుడు మనం వార్తాపత్రికలలో చూసి మనం ఉద్యమాలు ఏంది, రేపు ఏం జరుగుతుంది, స్వాతంత్ర ఉద్యమం వార్తాపత్రికలలో చూసే గ్రామాలలో చైతన్యం వచ్చింది. సో ఈరోజు సోషల్ మీడియా బాగా విపరీతంగా పెరిగింది కాబట్టి సోషల్ మీడియాలో దేశంలో ఏం జరిగేది ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి యువత కూడా అవేర్నెస్ అవుతుంది. సో ఆన్లైన్కే పరిమితం కాదు ఉద్యమం ఏదైనా సరే.
రేపు 100% గ్రౌండ్ లెవెల్ వస్తుంది. సో గ్రౌండ్ లెవెల్లో కూడా ఉద్యమాలు జరగడం పక్కా, అందులో ఎలాంటి డౌట్ లేదండి. జెన్జీ ఉద్యమంతో పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్ని కదిలినాయి. పొలిటికల్ పార్టీకి సంబంధించిన నేతలంతా యువతను ఉద్దేశించినట్టే ప్రస్తుతం మాట్లాడుతున్నారు. మీరు సీజేపీ ప్రిఫర్ చేస్తారు, ఇతర పొలిటికల్ పార్టీని ప్రిఫర్ చేస్తారు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తాం. పొలిటికల్ పార్టీ చేస్తా, సీజేపీ కూడా చేస్తాం. సో వై సీజేపీ, వై పొలిటికల్ పార్టీస్, ఏమన్ రీజన్? వై సీజేపీ అంటే సీజేపీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఈ దేశం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తీవ్రమైన అక్కసుకు ఒక ప్రతిరూపం సీజేపీ. ఆ సీజేపీ అనేది ఒక రాజకీయ అస్తిత్వంగా నిలబడ్డప్పుడు, ఎందుకంటే రాజకీయాల వల్ల ప్రజల జీవితాలు మారుస్తాయనే నమ్మకంతో బతికేటువంటి వాళ్ళ మేము విద్యార్థి ఉద్యమ నాయకత్వంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలనేటువంటి సంకల్పంతో మేము ఉన్నాం. కాబట్టి సీజేపీ టు పొలిటికల్. ఆన్లైన్ ఉద్యమమా, స్ట్రీట్ ఫైటా? అంటే యువత కానీ మీరు కానీ ఏం ప్రిఫర్ చేస్తారు? ఆన్లైన్ ఉద్యమమైనా ఏదైనా ప్రజల సమస్యల కోసము విద్యార్థులు మన ఢిల్లీలో కావచ్చు, ఇంకెక్కడ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులంతా వాళ్ళకు గళవిప్పడానికి వచ్చారు. అది ఏ ఉద్యమం అయితే ఏంది, విద్యార్థుల సమస్య పరిష్కారం కాదు కదా. అందుకే కదా ధర్మేంద్ర ప్రధాన్ కూడా విద్యార్థుల వల్ల అంత వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి. యువత ఎఫెక్ట్ పొలిటికల్ అన్ని పార్టీస్ మీద పడ్డాయా? పొలిటికల్ పార్టీస్ మీద ఖచ్చితంగా పడిందని చెప్పచ్చు. ఎందుకంటే దేశానికి యువత బలం కాబట్టి, యువ ప్రాధాన్యత దేశం భారతదేశం కాబట్టి యువత యొక్క బలం ఖచ్చితంగా పడుతుంది. యువకుల యొక్క సమస్యలను కానీ, నిరుద్యోగ సమస్యలను కానీ ఎత్తి చూపినప్పుడు వాళ్ళ లోపాలు 100% ఎత్తి చూపిద్దాం కదా, కాబట్టి ప్రభావం పడుతుంది. ఆన్లైన్ ఉద్యమమా, స్ట్రీట్ ఫైటా? అంటే యువత కానీ మీరు కానీ ఏం ప్రిఫర్ చేస్తారు? ఆన్లైన్ ఉద్యమమైనా ఏదైనా ప్రజల సమస్యల కోసము విద్యార్థులు మన ఢిల్లీలో కావచ్చు, ఇంకెక్కడ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులంతా వాళ్ళకు గళవిప్పడానికి వచ్చారు. అది ఏ ఉద్యమం అయితే ఏంది, విద్యార్థుల సమస్య పరిష్కారం కాదు కదా. అందుకే కదా ధర్మేంద్ర ప్రధాన్ కూడా విద్యార్థుల వల్ల అంత వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి. యువత ఎఫెక్ట్ పొలిటికల్ అన్ని పార్టీస్ మీద పడ్డాయా? పొలిటికల్ పార్టీస్ మీద ఖచ్చితంగా పడిందని చెప్పచ్చు. ఎందుకంటే దేశానికి యువత బలం కాబట్టి, యువ ప్రాధాన్యత దేశం భారతదేశం కాబట్టి యువత యొక్క బలం ఖచ్చితంగా పడుతుంది. యువకుల యొక్క సమస్యలను కానీ, నిరుద్యోగ సమస్యలను కానీ ఎత్తి చూపినప్పుడు వాళ్ళ లోపాలు 100% ఎత్తి చూపిద్దాం కదా, కాబట్టి ప్రభావం పడుతుంది. సో మీలాంటి యువత కానీ స్టూడెంట్స్ ఏం ప్రిఫర్ చేస్తారు? ఆన్లైన్ ఉద్యమమా, స్ట్రీట్ ఫైట్సా? ఇప్పుడు ఆన్లైన్ ఉద్యమం అంటే ఇది గ్రామీణ ప్రాంతంలో సాధారణ పబ్లిక్ రీచ్ కాలేకపోతుంది. గల్లీలో ఉద్యమం చేస్తే దానికి ఒక ప్రియారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ ఉద్యమానికి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ చూడలేకపోతున్నారు. యువకులు ఆన్లైన్ ఉద్యమాలకి ప్రయారిటీ ఇస్తారా, స్ట్రీట్ ఫైట్స్గా? వాస్తవం చెప్పాలంటే ఎప్పుడైనా సరే స్ట్రీట్ ఫైట్ జరిగినప్పుడే ఆ ఉద్యమం అనేది బలపడుతుంది. ఈరోజు మనం డే టు డే అప్డేట్ అవుతున్నాం కాబట్టి, గతంలో 2010-12 వరకు ఎలాంటి ఫోన్, మొబైల్స్ లేవు, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి ఉద్యమాలు లేవు. ఫేస్బుక్ ఉన్న అంతటా మాత్రమే చదువుకున్న వాళ్ళు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు యూజ్ చేసే వాళ్ళే. ఇప్పుడు అది జెన్జీగా మారింది, అంటే ఒక అప్డేట్ అయింది కాబట్టి, అప్డేట్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు అప్డేట్లో ఏముంది, ఒకప్పుడు ఫేస్బుక్ ఉండే, ఫేస్బుక్ తర్వాత ట్విట్టర్ వచ్చింది, ట్విట్టర్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ అనేది ఇవన్నీ అప్డేట్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీ కూడా ఆన్లైన్ వైపే చూస్తున్నాయి. గతంలో వాళ్ళ సమస్యలు కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా రోడ్లపైకి వచ్చేది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారానే అటాక్ చేస్తున్నాయి కదా. అయితే విషయం ఏంటంటే, సమాజంలో ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మౌత్ టు మౌత్ అనే టాక్ ఉండేది. మౌత్ టు మౌత్ టాక్ అనేది చాలా డేంజర్గా జనాలలోకి వెళ్ళిపోయేది. ఈరోజు మౌత్ టు మౌత్ టాక్ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లాడి నుంచి 2వ తరగతి నుంచి మొదలుకుంటే ఆ డిగ్రీ పీజీ చేసినటువంటి వ్యక్తులు కూడా ఫేస్బుక్, వాట్సాప్లోనే బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ ఉంటున్నారు. అంటే ఈ ఆన్లైన్ ఉద్యమాలను బేస్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే, ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే ప్రజల్లోకి తొందరగా వెళ్ళిపోవచ్చు. మన వాయిస్ని, మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియా అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్గా మారుతుంది. సో మీరే ఎటువైపు చూస్తారు? సీజేపీ ఆర్ బీజేపీ ఆర్ యువత అంటే పార్టీలకు ఏది ఆల్టర్నేట్ అంటే ఏం చెప్తారు? ముమ్మాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్టర్నేట్ పాలిటిక్స్ దిశగానే యువత ముందడుగు వేస్తుంది, పోరాటం కూడా చేస్తూ ఉంది. కొందరు పాలకులు యువత కేవలము సోషల్ మీడియాకి బానిస అయింది, లేకపోతే ఇన్స్టాగ్రాము ట్రెండ్ నడుస్తుంది అని విమర్శించవచ్చును, ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఆ పాలకుల లోపాలన్నీ కూడా ఎత్తి చూపే మహత్తర బాధ్యత కానీ పోరాటం కానీ కేవలం జంజెడ్ మరియు యువత మాత్రమే చేస్తుంది. ఆన్లైన్ ఉద్యమాలకు ప్రయారిటీ ఇస్తారా, స్ట్రీట్ ఫైట్స్కి ప్రయారిటీ ఇస్తారా? మీరు ఒక మాటలో 200% కూడా స్ట్రీట్ ఫైట్స్కే. స్ట్రీట్ ఫైట్స్ వల్లనే
ఇప్పుడు ఈ దేశంలో ప్రతిపక్షం కూడా చేయలేని పోరాటము యువత చేసింది. అందరూ రోడ్ల మీదకి రావడం వల్ల, అందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర కూర్చోవడం వల్ల ఢిల్లీ నుంచి వచ్చిన ఆ పిలుపు ఏదైతే ఉందో జంజెడ్ యువత నుంచి కావచ్చు, CJP నుంచి కావచ్చు, మిగతా స్టేట్స్ నుంచి కూడా చైతన్యంగా ఉన్నటువంటి మాలాంటి యువత కూడా మేము కూడా మా స్టేట్స్లో మా జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ధర్నాలు నిర్వహించి కేంద్ర మంత్రి రాజీనామాను కూడా మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. ఆన్లైన్ ఉద్యమాలు ఎక్కువైపోయినాయి, స్ట్రీట్ ఫైట్స్ తక్కువైపోయినాయి, ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏం చెప్తారు ఈ విషయంలో? ఆన్లైన్లో యుద్ధమాల కంటే స్ట్రీట్ యుద్ధంలోనే ఎక్కువ నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే CJP ఆర్ బీజేపీ? CJP ఆర్ కాంగ్రెస్? CJP. వై CJP అంటే ఏం చెప్తాను? CJP అని చెప్తాను. అంటే దీనికండి రీజన్ వై? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పేపర్ లీకేజ్ జరిగింది. పేపర్ లీకేజ్ జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పోరాడలేకపోయింది. అయినా కానీ ఈ CJC ఏదైతే ఉందో పోరాడి పేపర్ లీకేజ్కి అరికట్టింది. అంటే బీజేపీకి ఆల్టర్నేట్ ఏం కనిపిస్తుంది దేశంలో? CJP కనిపిస్తుంది. కాంగ్రెస్ ఉంది కదా, అంటే ఆ పొజిషన్ అది అంత వర్కౌట్ అవ్వట్లేదు, జనాల్లోకి వెళ్ళట్లేదు అంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి CJC అని చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. దేశంలో పొలిటికల్ పార్టీస్ అని యువత వైపు మగ్గు చూపడం జరుగుతుంది. దీని వైపు ఏం చెప్తారు ఈ విషయంలో? సో డెఫినెట్లీ ఖచ్చితంగా యూత్ అనేది రావాలి. ఎందుకంటే ఇప్పుడు పొలిటిక్స్లో చూసుకున్నట్టే ఎట్లుంది అని అంటే సింపుల్ చెప్పాలి అంటే ఎక్కువ 50, 60, 70 ఏజ్ వాళ్ళే కంప్లీట్గా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అని అంటే యూత్ ఆలోచించే విధంగా వాళ్ళు ఆలోచించరు. ఎప్పుడైతే యూత్ వచ్చి రూల్ చేయడం స్టార్ట్ అయింది అని అంటే యూత్కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్లస్ మీకు గవర్నమెంట్ సెక్టార్లో రాకుండా ప్రైవేట్ సెక్టార్లో అయినా సరే యూత్కి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా యంగ్ బ్లడ్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. సో వాళ్ళు పొలిటికల్ పార్టీస్ యువత వైపు మొగ్గు చూపుతున్నాయి ప్రస్తుతం. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ స్పీచ్ చూసినా సరే యువకులను ఉద్దేశించే మాట్లాడుతున్నాయి. ఏం చెప్తారు? సో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. ఫస్ట్ ఈ జెన్జీ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం అయిపోయింది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ని లేపేసిందంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎడ్యుకేషనల్ మినిస్టర్ని పట్టడి పెట్టేసిందంటే వీళ్ళకి ఏమవుతుంది, రేపటి రోజు మాకు కూడా ఏదైనా థ్రెట్ అయిపోతుంది, మేము ఏదైనా కుంభకోణంలో ఇరుక్కుంటే మమ్మల్ని కూడా లేపేస్తారా అనే భయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ఈవెన్ బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే, ప్రతి ఒక్క పార్టీ యూత్ వైపు మొగ్గు చూపుతుంది. యూత్ని ఎట్లా అట్రాక్టివ్ చేసుకోవాలని దానిపైన ఫోకస్ చేస్తున్నారు. CJP ఆర్ బీజేపీ? CJP ఆర్ కాంగ్రెస్? CJP. ఎందుకు వై CJP అంటే? ఎందుకంటే యువత విద్యార్థి సమస్యల మీద కొట్లాడుతుంది, నిరుద్యోగ అంశం మీద, ఇటు పేపర్ లీకేజ్లకు వ్యతిరేకంగా కొట్లాడుతుంది, విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావాలని కొట్లాడుతున్నది. వాట్ డూ యూ ప్రిఫర్, CJP ఆర్ బీజేపీ? ఆల్టర్నేట్ CJP ఈజ్ జస్ట్ ఏ మూమెంట్. CJP లాంటి మూమెంట్స్ చాలా జరుగుతున్నాయి. CJP అంటే ఒక 12 నెలల్లో బీజేపీ అధికారంలో ఉంది, రకరకాల అంశాలు తెరపైకి వచ్చినాయి. రీసెంట్గా జరిగిన ఉద్యమం పూర్తి స్థాయిలో దేశాన్ని కుదిపేసింది, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ని. సో ప్రస్తుతం బీజేపీకి ఆల్టర్నేట్ ఏం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? ఆబ్వియస్గా బీజేపీకి ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది ఈ దేశంలో ఉన్న యువత వాయిస్ మాత్రమే. ఎక్కడైతే ఈ దేశంలో అసమానతలు, ఎక్కడైతే ఈ పొజిషన్ని మినిస్ట్రీని సక్రమంగా నడిపించినోడు కూడా వాళ్ళకి ముద్ర వేసి స్టూడెంట్స్ ఎవరైతే ప్రొటెస్ట్లు చేస్తున్నారో వాళ్ళందరూ దేశద్రోహులు, వాళ్ళకి ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి అర్హత లేని వాళ్ళు, అక్కడ ఎంతమంది నీట్ విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అనే ఒక ప్రలోభాలకు గురి చేసి అన్రెస్ట్ని సొసైటీలో ఫామ్ చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేది విద్యార్థులు ఒక్కరే అండ్ ఆల్సో ప్రజావేత్తలు ఒక్కరే. వాళ్ళందరూ ఐక్యంగా పోరాడారు కాబట్టి 20వ తారీఖున ఏదైతే జరిగిందో 25వ తారీఖున లాస్ట్ మంత్ 25వ తారీఖున రిజిస్ట్రేషన్ వచ్చింది. అంటే ఈ దేశంలో ఆల్టర్నేటివ్ ఏదనంటే యూత్ వాయిసే, జెన్జీ వాయిసే ఆల్టర్నేటివ్. సో జెన్జీ ఉద్యమాన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవైపు చాలామంది యువత స్ట్రీట్ ఫైట్ కంటే ఆన్లైన్లో ఎక్కువైపోయింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే. సో స్ట్రీట్ ఫైట్స్ ముందులా కనిపించే అవకాశం ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే? తప్పకుండా ఉంటాయి అన్న. ఏదైతే మరి ఈ CJP పార్టీ అనేది మనం చూసినాం 2-3 నెలల నుంచి ఆన్లైన్ ఉద్యమాలు బాగా చేస్తూ ఉన్నది. ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోనే వివిధ వారీలుగా వివిధ విడతల్లో వాళ్ళు భారీ ఎత్తున వాళ్ళు ర్యాలీలు కానీ రాస్తారోలు కానీ అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. CJP పార్టీ మొన్ననే పుట్టింది కాబట్టి వారు యువత ఎక్కువ ఉన్నారు కాబట్టి వారు ఆన్లైన్ ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు రెండూ కలిసి మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో ఇటుపక్క ఆన్లైన్ అటుపక్క
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఎన్ఎస్వై కానీ యూత్ కాంగ్రెస్ పోరాటం వల్లనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఆన్లైన్ స్ట్రీట్ ఫైట్ స్ట్రీట్ ఫైట్ డెఫినెట్ ఉండాల్సిందే అంటే స్ట్రీట్ ఫైట్ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆన్లైన్లో ఒక పోస్ట్ పెట్టి మనం దాన్ని అక్కడికే పరిమితం కాకూడదు. అంటే ప్రస్తుతం ఉన్న యువత మాత్రం జనరల్ ఉద్యమాలు అనగానే లేకపోతే ఏదైనా సమస్యకి రియాక్ట్ అవ్వాలంటే సోషల్ మీడియా ద్వారా వస్తుంది. సో ఇందాక మనం చూసి CJP కావచ్చు, రిజర్వేషన్ ఆటో లాంటి అకౌంట్లు కూడా చాలానే వచ్చినాయి కదా. సో యువతకి ఏం సందేశం ఇస్తారు ఒక మాటలో? సో నేను ఈరోజు యువతకి ఏం చెప్తా ఉన్నా అంటే మనం ఆన్లైన్లో ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నామో, ఆన్లైన్లో ఏ విధంగా అయితే ఈ దేశంలో ఉన్న అవినీతి పరులకి, ఈ దేశంలో ఉన్న అవినీతి రాజకీయ నాయకులకు ఏ విధంగా అయితే మనం పోస్టులు పెడతా ఉన్నామో, సో అదే విధంగా నువ్వు బయటికి రావాలి. బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి. బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో కొట్లాడినప్పుడే ఈ దేశం యొక్క పౌరసత్వం ఏందో నీకు నాయకులకు అర్థమవుతుంది. ప్రస్తుతం 12 ఏళ్ళ బీజేపీ కంటిన్యూగా పరిపాలిస్తూ వస్తుంది. ఆల్టర్నేట్ బీజేపీకి ఏం కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయం కంటే CJP భయం ఎక్కువ పట్టుకుంది బీజేపీకి ఈరోజు. ఎందుకంటే దేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఈరోజు ప్రతిపక్ష హోదాలో రాహుల్ గాంధీ ఉన్నా కానీ ఈ బయట ఉండి CJP కార్యకర్తలు బయట ఉండి ఈ దేశ పౌరులు మొత్తం బయట ఉండి జంతర్ మంతర్లో కొట్లాడితే దేశ పీఠం గదిలో వచ్చి ప్రధానమంత్రి గదిలో వచ్చి CJP పెట్టిన కండిషన్లను ఒప్పుకోవడం జరిగింది. సో మనం చూస్తూనే ఉన్నాం. ఆల్టర్నేటివ్ ఒక మాటలో ఆల్టర్నేటివ్ ఈ దేశంలో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈరోజు CJP ఉంది, కనిపిస్తుంది. CJP కనిపిస్తుంది. ఒకవేళ CJP కొంత సోషల్ మీడియా వేదికగానే బలంగా ఉంది. పొలిటికల్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి పాలిటిక్స్ మొత్తం చేంజ్ అవుతాయి. సో మీలాంటి యువత రావాలని కోరుకుంటున్నా CJP లాంటి పార్టీలను గ్రౌండ్ లెవెల్కి. ఏమంటున్నా సార్ అంటే నేను ఏమంటున్నా సార్ ఇక్కడ అంటే CJP అనేది వెంటనే రాజకీయ రంగు పులుపుకోకుండా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నిస్తూ పోతా ఉంటే ఈ దేశంలో ఉన్న యువతకి లేకపోతే ఇతర సామాన్య ప్రజలకి ఒక బలం ఉండాలి. ప్రతిపక్షం అనేది CJP తీసుకోవాలి ఎప్పుడైనా సరే. సో దాని ఫౌండర్ కూడా అదే చెప్తా ఉన్నాడు, మేము ప్రతిపక్షంలోనే ఉంటాం, మేము ఏ రాజకీయాలు చేయము, ఎక్కడ అవినీతి ఉన్నా ఎక్కడ అన్యాయం జరిగినా మేము దాని మీద ప్రశ్నిస్తామని చెప్తారు సార్. పన్నెండేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. ఒకవైపు చెప్పాలని బీజేపీ కదిలించింది. CJP ఆర్ బీజేపీ అంటే మీరేం చెప్తారు? CJP అంటారు. కాంగ్రెస్ ఆర్ CJP? CJP. సో బీజేపీకి ఆల్టర్నేట్ ఏం కనిపిస్తుంది దేశంలో? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, CJPతో కూడిన నూతన రాజకీయ అస్తిత్వం. CJP ఆన్లైన్లో మొదలైన ఉద్యమం ప్రస్తుతం స్ట్రీట్స్కి వచ్చింది. ఆల్రెడీ పొలిటికల్ పార్టీగా రావాలంటే పొలిటికల్ గ్రౌండ్ లెవెల్లో వేరుంటాయి, ఆన్లైన్లో వేరుంటాయి. గ్రౌండ్ లెవెల్ రావాలంటే రకరకాల అంశాలు తెరపైకి వస్తాయి. కుల సమీకరణ, డబ్బు సమీకరణ అని ఉంటాయి కదా. ఇట్లా చూస్తారు CJPని ఆహ్వానిస్తున్న గ్రౌండ్ లెవెల్కి అలానే ఉండి ఒక ప్రతిపక్షంలో ప్రశ్నించమంటున్నా. CJP పార్టీ నాయకత్వము పార్టీ పెడుతుందో లేదో మనకు తెలియదు, కానీ ప్రజల వైపు ఉండి ప్రజా సమస్యలతో ఫైట్ చేస్తున్నప్పుడు మేము ఆస్వాదిస్తాం. ఇక వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కమిటీని మనం జడ్జి చేయడం సాధ్యం కాదు. మీరు ఒక యువతగా ఈ దేశ యువతగా మీరేం కోరుకుంటారు? CJP పార్టీ గ్రౌండ్లోకి రావాలనుకుంటే లేకపోతే ఒక ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించాలనుకుంటున్నారు? నేను విశ్వసించే రాజకీయ పార్టీ, నేను పనిచేస్తున్న విద్యార్థి సంఘం ఉంది కాబట్టి నా రాజకీయ విశ్వాసాలు నా పార్టీ ద్వారా నేను అనుకున్న సాధించాలని నేను విశ్వసిస్తాను. ఇప్పుడు CJP పార్టీ అంటే అది రావాలని కోరుకుంటాం. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి యువత రూపంలో ఉండాలనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. CJP ఆర్ బీజేపీ? CJP ఆర్ కాంగ్రెస్? CJP ఆర్ ఇంకా మిగతా అదర్ పొలిటికల్ రిజిస్టర్ పార్టీస్? ఏ పార్టీ అయినా ఏది అయినా యువకుల బలము, యువకుల గలంతోనే ఉంటుంది. ఆల్ రైట్ ఎప్పటికి కూడా CJP. ఒక ఫైనల్ ఒక మాట, CJP ఒకవైపు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి స్ట్రీట్ ఫైట్ దగ్గరకు వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని కూడా రాజీనామా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది యువత, ముఖ్యంగా CJP లాంటి ఒక స్టేజ్ పైన. వాళ్ళ CJP పొలిటికల్ పార్టీగా అవతారం చెందితే ఇక్కడ ఎట్లుండబోతుంది? గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ కొంత డిఫరెంట్ ఉంటాయి కదా, మీరు ఎట్లా ఏం చూస్తారు? ఓకే, 100% CJP అనేది పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయ్యి వచ్చినా కూడా ఇక్కడ ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కానీ వేరే రాష్ట్రాల మీద పడే ప్రభావం ఉంది. ఎందుకంటే దాంట్లో యువకులు, మేధావులు కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఇంకా భారతదేశ రాజకీయాల్లో కూడా పెను మార్పులు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఆహ్వానిస్తున్నా CJP లాంటి పార్టీని గ్రౌండ్ లెవెల్కి? 100% CJP పార్టీ లాంటిని మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న యువకులు మొత్తం కాక్రోచ్ అన్నప్పుడు మేము అంటే అవి ఉన్నప్పుడు మేమందరం కూడా కాక్రోచం అవుతామని చెప్పేసి నేను 100% ఆహ్వానిస్తున్నా. ఫైనల్గా 12 ఏళ్ళ బీజేపీ పరిపాలనకు ఆల్టర్నేట్ దేశంలో ఏం కనిపిస్తుంది? ఎవరు కనిపిస్తున్నారు? యువత యొక్క బలం ఇదే కనిపిస్తుంది. 100% CJP రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆల్టర్నేట్గా.
सीजेपी और बीजेपी బీజేపీ बीजेपी और कांग्रेस బీజేపీ వై బీజేపీ అంటే వై బీజేపీ అంటే రీజన్ ఏమో మోదీ అంతా మంచిగా చూసుకుంటాడు. మన సీజేపీ ఉద్యమం జరిగింది కదా, యువత అంతా రోడ్ల మీకు రావడం, ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నావు? ఆ విషయాన్ని ఎట్లా చూస్తారంటే నార్మల్గా అది పాలిటిక్స్ లేక చేసారు, స్టూడెంట్ కోసం కాకుండా. ఆడ పోయి స్టూడెంట్స్ కోసం కాకుండా వీళ్ళందరూ ఏం చేసారు, ఆడ పోయి పార్టీస్ లేక చేసారు. అదంతా జెన్యున్ ప్రొటెస్ట్ కాదు అది. కాదు. సో ఫ్యూచర్లో అట్లాంటి ఉద్యమాలు రావాలనుకుంటే అట్లాంటి ప్రొటెస్ట్లు వస్తే బాగుంటుందా? అది స్టూడెంట్స్ కోసం అయితే బాగానే ఉంటుంది. సో అంటే చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో ప్రొటెస్ట్లు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో అని కానీ ట్విట్టర్లో. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ప్రిఫర్ చేస్తారా ప్రొటెస్ట్లు, లేకపోతే గ్రౌండ్ లెవెల్ అని అంటే నా సమస్యలు ఉన్నప్పుడు? సోషల్ మీడియా అయితే బెటర్, ఎందుకంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే సోషల్ మీడియాలో త్వరగా ఇదవుతుంది. ఏ అవేర్నెస్ కావాలన్నా కానీ దాని నుంచే తొందరగా అవుతుంది అని నా ఒపీనియన్. అంటే మీరు దేనికి సపోర్ట్? సోషల్ మీడియాలో చూసి ఉంటారు కదా. చూసి ఉంటాం. సీజేపీ అని బీజేపీ అంటే ఏం చెప్తారు? బీజేపీ బీజేపీయా కాంగ్రెసా? బీజేపీ కాంగ్రెసా సీజేపీయా? కాంగ్రెస్ సీజేపీ బీజేపీ కాంగ్రెస్ సీజేపీనా? రెండు కాదు నాన్. అంటే ఎందుకు బీజేపీ ఎందుకు? ఎందుకంటే ఇక కొద్దిగా సోషల్ యాక్టివిటీస్గా మంచిగా చేస్తుండు. కాంగ్రెస్ సీజేపీ వాళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సీజేపీ అందరూ కొత్త అంటే యూత్ వచ్చిల్లు కదా, ఇప్పుడు యూత్ రోడ్ల మీదకి వచ్చిల్లు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. మరి అంటే యూత్ సైడ్ సపోర్ట్ కాకుండా ఎందుకు? యూత్ సైడ్ అంటే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కాకపోతే అలా కొంతమంది వాళ్ళు వేరే వాళ్ళు కలిసి అంతా ఆగం చేస్తారు, స్టూడెంట్స్ని ఆగం చేస్తారు కదా. సో జెన్యున్గా లేరంటారా? వాళ్ళు అంటే స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ జెన్యున్ చేస్తారు, కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళు కలుస్తారు కావాలంటారు అలా. మీరు సీజేపీయా బీజేపీయా? చెప్తాము. బీజేపీయా కాంగ్రెసా? బీజేపీ. కాంగ్రెసా సీజేపీయా? కాంగ్రెస్. నువ్వు బీజేపీని ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నావు? ఒకటి, అది మంచిగా డెవలప్ చేస్తుంది అంత వేరే స్టేట్లో ఇట్లా. అంటే ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బీజేపీకి ఏదైనా ఆల్టర్నేట్ కనిపిస్తుందా? వేరే వాళ్ళు ఇంకేమైనా రావాలన్నట్టు కనిపిస్తుందా? అంటే మన నార్త్ సైడ్ అయితే బెటర్, మన సైడ్ అయితే రాదు. సీజేపీయా బీజేపీయా? సీజేపీ. సీజేపీయా కాంగ్రెసా? సీజేపీ. కాంగ్రెసా బీజేపీయా? కాంగ్రెస్. అంటే సీజేపీ ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను? అంటే అది యూత్కి సపోర్ట్ చేస్తుంది పార్టీ. మంచి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు చేస్తున్నారు, అందుకని కాంగ్రెస్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అంటే బీజేపీ దాదాపు 3 సార్లు అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటలేరు? అంటే ఎందుకు ఏమైనా రీజన్ ఏమైనా ఉందా ఏంటి? అంటే రీజన్ అంటే ఏం లేదు, మీకు ఫేవరెట్ పార్టీ ఉంటుంది, నాకు ఫేవరెట్ పార్టీ ఉంటుంది. అట్లా నాకు సీజేపీ బెస్ట్ అనిపిస్తుంది. రెండు పార్టీ ఇప్పుడు ఉన్న దాంట్లో సీజేపీ బెస్ట్ అనిపిస్తుంది. అంటే మీరు చెప్పండి, అంటే నువ్వేమనుకుంటున్నావు? సేమ్ అంటే సేమ్ అంటే సీజేపీయా బీజేపీయా? సీజేపీయా కాంగ్రెసా? కాంగ్రెస్. సీజేపీకి సపోర్ట్ చేస్తారా బీజేపీయా? బీజేపీయా కాంగ్రెసా? बीजेपी. సో ఎందుకు బీజేపీ అంటే ఏం చెప్తారు? नरेंद्र मोदी का फॉलोअर्स है, नरेंद्र मोदी अच्छा काम कर रहे हैं, हम नरेंद्र मोदी का पूरा गढ़ है। सीजेपी तो प्रोटेस्ट किया ना, तो बीजेपी क्या है वो कॉकरोच झिल्ली बोलते हैं हमारे गाँव, हमारे कन्नड़ में, कर्नाटक में झिल्ली बोलते हैं उसको। झिल्ली हमारा इंडिया को खा डाल रहे पूरा। क्यों इतना खिलाफ, सीजेपी का खिलाफ इतना क्यों बात कर रहे हैं? वो उसके अंदर हमारा इंडिया वाले कोई भी नहीं है, सब बाहर वाले है इसमें, बाहर वाले है पूरा। पक्ष में क्या जो वो सीजेपी पार्टी है ना, जो सब जनी बाहर है। क्या कांग्रेस के बारे में क्या कहते हो? तो अपोजिशन पार्टी है ना, वो तो भी अपोजिशन पार्टी एज ए कुछ भी नहीं है। राहुल गांधी की नहीं है, वो प्रधानमंत्री बनना बोल रहा है, वो कुछ भी नहीं सकता, बन भी नहीं सकता। वो बनेगा ना तब देश हलेगा ना, वो उसके लिए नहीं बनेगा वो। నువ్వేం చెప్తావు? सीजेपी. సీజేపీయా కాంగ్రెసా? కాంగ్రెసా बीजेपీ. అంటే ఒకటేం చూస్ చేసుకుంటావు? బీజేపీ. ఎందుకు బీజేపీ అంటే మంచిగా వాళ్ళు పాలిటిక్స్ అవన్నీ బాగుంటుంది, డెవలప్ చేస్తున్నారు మంచిగా, అవన్నీ పర్లేదు. आपको किस पार्टी का सपोर्ट कर, सीजेपी और बीजेपी क्या? सीजेपी और कांग्रेस? सीजेपी. क्यों, रीज़न कुछ? वो स्टूडेंट को सपोर्ट करता है वही. या वो तो सीजेपी तो पॉलिटिकल पार्टी नहीं है ना, सिर्फ वो ऑनलाइन का पार्टी है. नहीं, वो स्टूडेंट को सपोर्ट करता है, पॉलिटिशियन उसमें कम है वही करेगा. सीजेपी और बीजेपी? सीजेपी और कांग्रेस? सीजेपी. कांग्रेस और बीजेपी दोनों पार्टी में कुछ? बीजेपी. क्यों बीजेपी का चूज करने का रीज़न? बीजेपी का दोहराना चाहे. सीजेपी का रीज़न कुछ? सीजेपी का यूथ का रहता है तो सभी नहीं का. बीजेपी का सरकार आपको कोई कुछ ओपिनियन है, कुछ बोलेगा? थोड़ा सा सत्ता बदल जाए,
सत्ता बदल होएगा तो कंट्री का ग्रोथ भी हो गया। करेगा सीजेपी और बीजेपी? सीजेपी। सीजेपी और कांग्रेस? कांग्रेस। कांग्रेस और बीजेपी? कांग्रेस। क्यों कांग्रेस का क्यों? राहुल गांधी। नहीं, इधर की बात पूछेगा, बीजेपी और सीजेपी बोले तो सीजेपी चूज करे, सीजेपी को चूज करने का वजह क्या है? वजह सीजेपी चूज करने की वजह है कि अभिजीत दिपके वो महाराष्ट्र से। महाराष्ट्र से नहीं, वो हम बच्चों की एजुकेशन के लिए अच्छा सोचता है वो। यहाँ पे सवाल पॉलिटिकल पार्टीज का नहीं है, यहाँ पे सवाल हमारे भविष्य का है। ठीक है, बताओ। जो एजुकेशन में हमें अच्छा देगा हम उसे सपोर्ट करें। बीजेपी और कांग्रेस क्या? नहीं, पार्टीज को ऐसे ओपनली नहीं बता सकते। नहीं नहीं। సో అంటే మీరేం ప్రిఫర్ అవుతారు, ఆన్లైనా స్ట్రీటా? స్ట్రీట్లో స్ట్రీట్. ఇప్పుడు చాలామంది యువత ఆన్లైన్ ఎంచుకుంటున్నారు. సరే, అటు పొలిటికల్ పార్టీస్ ఏం స్టేట్మెంట్ ఇచ్చినా సరే దానికి అనుగుణంగా దానికి వ్యతిరేకంగా అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో నిజంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకి వాళ్ళు ఆన్లైన్ ఉద్యమానికి బానిస అవుతారా? వాళ్ళు కనీసం వాళ్ళకి ఏం తెలియదు. మనం గల్లీలో పోరాటం చేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి టీవీలో వస్తే వాళ్ళు సాయంత్రం కనీసం చూసి ఇట్లా ఉద్యమాలు నడుస్తున్నాయి అంటారు. డైరెక్ట్ ఆన్లైన్లో ట్విట్టర్ ఎవరు చూడరు. మేము ట్విట్టర్ చూసి ఒక 2-3 years అవుతుంది. ఎవరు చూస్తారండి ట్విట్టర్? స్ట్రీట్ ఫైట్ ప్రిపేర్ చేసి స్ట్రీట్ ఫైట్. సిజేపీయా బీజేపీ? సిజేపీ బీజేపీ అని ఏం లేదు. ప్రజలు అభిప్రాయం అంటే ప్రజాభిప్రాయం ప్రకారమే నడవాలి. వాట్ డూ యూ ప్రిఫర్? సిజేపీ. సిజేపీ ఆర్ కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ సిజేపీ రెండు ఒకటే కదండి. కాంగ్రెస్ సిజేపీ రెండు ఒకటే కదా. జంతర్ మంతర్ దగ్గర యువత మొత్తం దేశ ప్రభుత్వాన్ని కదిలించింది. ప్రభుత్వం కదిలిన తర్వాత ప్రస్తుతం అన్ని పొలిటికల్ పార్టీస్ యువత వైపు మొగ్గు చూపుతున్నాయి. సో దీని విషయం నేను చెప్తాను ఒక మాటలో. ఇప్పుడు ఉద్యమం అనేది జంజీ జరుగుతుందా, ఆల్ఫా బీటా జరుగుతుందా అనేది కాదు. అక్కడ ఉద్యమం అనేది చేసేవారి వ్యక్తులు ఏ కాజు కోసం పనిచేస్తారు. విద్యార్థుల జీవితం అనేది బాగుపడాలంటే విద్యార్థి జీవితంలో వాళ్ళ ఒసుగులు ఏముండయి, వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారో వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. ఆ నీట్ లీక్ అయింది కాబట్టి ఆ నీట్ వల్ల జనాలు ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు, విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ జీవితం అనేది ఆ నీట్ పేపర్ తోటి లింకప్ అయి ఉంది కాబట్టి వాళ్ళు రోడ్లపైకి రాగలిగారు, పోరాటం చేయగలిగారు. ఆ పోరాటంలోనే బాధితులుగా ఎంతమంది అయితే విద్యార్థులకు వచ్చారో వాళ్ళ బాధితుల తరపున వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. అది ఒక జంతర్ మంతర్లో ఒక మన సిజేపీ అనేది ఇన్సెంట్ తీసుకొని పనిచేయగలిగింది కాబట్టి దానికి మీరేం చెప్తారు? సిజేపీ ఆర్ బీజేపీ అంటే మీరేం చెప్తారు? సిజేపీ అంటాను. సిజేపీ ఆర్ కాంగ్రెస్? సిజేపీ అంటాను. సిజేపీ ఎందుకు? మెయిన్ రీజన్ ఒక మాట ఏంటంటే విద్యార్థి తలుచుకుంటే ఈ రోజు కానీ ఏనాడైనా సరే ఒక విద్యార్థి తలుచుకుంటే ఒక రాజ్యాన్ని నిర్మించగలుగుతాడు. అదే విద్యార్థి తలుచుకుంటే రాజ్యాన్ని కూల్చగలుగుతాడని నిరూపించగలిగింది సిజేపీ కాబట్టి సిజేపీ ఆర్ బీజేపీ? సిజేపీ అండ్ ఆల్టర్నేట్ పాలిటిక్స్కే మేమందరం కూడా మద్దతుగా ఒకటే ఆప్షన్, సిజేపీ ఆర్ బీజేపీ? సిజేపీ ఆర్ కాంగ్రెస్? సిజేపీ. వై? ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ పొలిటికల్ పార్టీగా నిలదొక్కున్నాయి. సిజేపీ ఆన్లైన్ ఉద్యమంగా ఉంది, పొలిటికల్ పార్టీకి ఇంకా గ్రౌండ్ లెవెల్లో లేదు. వై సిజేపీ అంటే ఏం చెప్తారు? అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, ప్రస్తుత పార్టీలు కావచ్చు, ఈ దేశ దారిద్ర్యానికి ఈ పొలిటికల్ పార్టీలే కారణం కాబట్టి యాజ్ ఏ యూత్గా సీజేపీకి మద్దతుదారుడుగా లేదా సీజేపీకి కావచ్చు యూత్ రివల్యూషన్ని కోరుకునే వ్యక్తిగా నేను సీజేపీకి లేదా ఆల్టర్నేట్ పాలిటిక్స్కి మాత్రమే మద్దతు తెలుపుతాను. మరియు ఫ్యూచర్లో కూడా 200% సీజేపీ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్గా రావాలి. ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది ఇంతకు ముందు పాలించిన ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత పాలక వర్గాలు కావచ్చు, వీటన్నిటికి కూడా ధీటుగా ఆల్టర్నేట్ పాలిటిక్స్ చేస్తుంది అని నమ్ముతున్నాం, చేయాలని కూడా కోరుకుంటున్నాం. మీకేదనిపిస్తుంది? బీజేపీకి 12 ఏళ్ళు పూర్తి స్థాయిలో పూర్తయింది దేశంలో అధికారంలోకి వచ్చి. బీజేపీకి ఆల్టర్నేట్గా బలంగా ఏం కనిపిస్తుంది? యువత కనిపిస్తుందా, లేకపోతే ఉన్న 700కి పైగా ఉన్న రిజిస్టర్ పార్టీలు కనిపిస్తున్నాయా? 200% కూడా యువతనే కల్పిస్తుంది. ఈ దేశంలో వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీగా పిలువబడే ఈ దేశంలో అంత పెద్ద పేపర్ లీకేజ్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేయడంలో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా పోరాటం చేస్తే నమ్మే పరిస్థితుల్లో సమాజం లేదు. కాబట్టి యువత ఈ బాధ్యతను తీసుకున్నది, యువత పోరాటం చేసింది కాబట్టే ఇటువంటి రిజల్ట్ వచ్చింది. సిజేపీ ఆర్ బీజేపీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే సీజేపీ అంటే ఇంకా దానికి కొంచెం ఇంకా మసాలా యాడ్ అవ్వాలంటే లైట్ ఇంకా కొద్దిగా. మీ సిజేపీ ఆర్ బీజేపీ అంటే ఒకటే ఆప్షన్ ఏం చెప్తారు? సిజేపీ. సిజేపీ ఆర్ కాంగ్రెస్?
కాంగ్రెస్ వేస్తే అసలు వేస్ట్ అది దేశాన్ని భ్రష్టు పట్టించిందంటే కాంగ్రెసే. దానికంటే ఇంకా ప్రత్యామ్నాయం అంటే బీజేపీ అనొచ్చు, కానీ బీజేపీ రాకుండా అంటే సీజేపీ. ఇప్పుడు సరే బీజేపీ ఆర్ కాంగ్రెస్ అనేది పొలిటికల్గా బలంగా ఉన్న పార్టీ, సో ఒకదానికి ఒకటి ఆల్టర్నేట్ కనిపిస్తున్నాయి. కానీ సీజేపీ గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్గా గ్రౌండ్ లేదు కదా, కేవలం ఆన్లైన్లో ఉంది. దానికి అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ప్రజెంటు మనకు గ్రౌండ్ లేకున్నా సరే ప్రజెంట్ అంతా సోషల్ మీడియానే అయిపోయింది. చిన్న ఎక్కడైనా ఇష్యూ అయినా సరే మనం ఏదైనా పోస్ట్ చేసినామంటే వందలాది వేలాది వ్యూస్ అనేది వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియాలో పెట్టడం చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. మీరు దేని ప్రాక్టీస్, స్ట్రీట్ ఫైట్స్ ఆర్ ఆన్లైన్ ఉద్యమాలు? ఆన్లైన్ ఏం రాదు, డైరెక్ట్గానే. బీజేపీకి ఆల్టర్నేట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ దేశంలో? బీజేపీ అంటే అయితే కేసీఆర్ వస్తే బాగుండని నా ఒపీనియన్. దేశంలో బీజేపీ బలమైన పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ బలమైన పొలిటికల్ పార్టీ. ఒకవైపు ఆల్టర్నేట్ ప్రతిపక్షం కాంగ్రెస్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ సీజేపీ విషయం తీసుకుంటే గ్రౌండ్ లెవెల్లో కానీ రిజిస్టర్ పొలిటికల్ పార్టీ కాని పరిస్థితి సీజేపీది. ఎంతసేపటికి బీజేపీ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే బీజేపీ, ఇది కరెక్ట్ కాదండి. ప్రత్యామ్నాయ వ్యవస్థ రావాలి. ఇప్పుడు యువత పవర్లోకి రావాలి. దేశంలో యువత శాతం ఎంత ఉందా తెలుసా అండి? 45% పైగా ఉన్నారు విద్యార్థి, నిరుద్యోగులు, యువత మొత్తం కూడా. యువత అది అవసరమైతే ప్రధానమంత్రులుగా అయ్యే స్థాయికి రావాలి. సో సీజేపీ పొలిటికల్గా టర్న్ తీసుకునే అవకాశం ఉంటే మీరు ఆహ్వానిస్తున్నా, లేదా ఓన్లీ ఆన్లైన్ ఉంటేనే బాగుంటుంది, ఇట్లా ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే బాగుంటుంది అంటారా? సీజేపీ పొలిటికల్గా టర్న్ తీసుకుంటే మేము ఆహ్వానిస్తామండి. అది మంచి పరిణామం. సీజేపీ పొలిటికల్గా తీసుకునేటటువంటి ఏదైతే అంశం ఉన్నదో అది మంచి పరిణామం. దేశంలో అన్ని పార్టీలు ప్రస్తుతం యువత వైపు చూస్తున్నాయి. సో ఏం చెప్తారు ఈ విషయంలో? ఖచ్చితంగా ఇది అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఇష్యూ. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అయిన జెన్ ఆల్ఫా కావచ్చు, వాళ్ళకు మంచి ప్రాథమిక విద్య అందించాల్సి ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ ఏ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినా వాళ్ళ బాధ్యతే. అంటే యువత నుంచి ఎఫెక్ట్ అన్ని పార్టీలపైన పడింది అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇది జంతర్ మంతర్లో జరిగిన మొన్నటి జూలై 20 ప్రొటెస్ట్ ఖచ్చితంగా ఒక రేప్ ఓపెన్ చెప్పొచ్చు. ఇది దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో చాలామంది ముందుకు వచ్చి వాళ్ళ స్కూల్స్ గురించి మాట్లాడడం, వేరే హాస్పిటల్స్ గురించి మాట్లాడడం. సో ఇది ఎక్కువ అంటే జరుగుతుంది, అది మంచి పరిణామం. నేను కొన్ని ఆప్షన్ చెప్తాను. సీజేపీయా బీజేపీ అంటే ఏం చెప్తారు? ప్రెషర్ గ్రూప్ అని చెప్పారు, అది మంచి విషయమే. పార్టీ మీరేం ఎంచుకుంటారు? సీజేపీయా బీజేపీ అంటే మీరేం? ఖచ్చితంగా సీజేపీయే. సీజేపీయా కాంగ్రెస్? సీజేపీయే. జనరలీ ఈ సీజేపీ పార్టీ ఏదైతే మూమెంట్ అయిందో ఇదైతే చాలా పెద్ద ఇంపాక్ట్మెంట్ అనేది క్రియేట్ చేసింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇందాక అన్న కూడా చెప్పారు, అన్ఎంప్లాయ్మెంట్ కానీ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ కంట్రీలో. అంటే వైపు 12 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. ఆల్టర్నేట్ ప్రస్తుతం బీజేపీకి ఏం కనిపిస్తుంది? అంటే ఏ పార్టీ కనిపిస్తుంది? ఇంకెవరన్నా శక్తి కనిపిస్తుందా బీజేపీకి ఆల్టర్నేట్ అంటే? తప్పకుండా సీజేపీ పార్టీ కనిపిస్తుంది. అంటే ఆల్టర్నేటివ్గా అంత పవర్ఫుల్గా అనేది నాకైతే అనిపించట్లేదు, కానీ తప్పకుండా ఇప్పుడు వేరే పొలిటికల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది ఫర్ సపోజ్, ఇప్పుడు కాంగ్రెస్ కానీ వేరే పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ ప్రెషరైజ్గా ఇస్తే మరి ఆ మూమెంట్ ఇంకా బిల్డప్ అయ్యి బీజేపీకి అగేన్స్ట్గా అవ్వచ్చు. మీరు సీజేపీయా బీజేపీ అంటే మీరేం చూస్ చేస్తారు? ఆబ్వియస్లీ ఐఎమ్ విత్ జెన్జీ. సీజేపీ ఆర్ కాంగ్రెస్? సీజేపీ. కాంగ్రెస్ ఆర్ బీజేపీ? కాంగ్రెస్. బీజేపీయా బీజేపీ అంటే ఏం చెప్తారు? యూత్ అని చెప్తా. ఎందుకంటే ఈ దేశంలో యూత్ తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. మన భారతదేశ స్వతంత్ర పోరాటం తీసుకోండి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం తీసుకోండి. ఈ దేశంలో ఏ సమస్య పైన రెండే ఆప్షన్, సీజేపీయా బీజేపీ అంటే నేను ఒకటే ఆప్షన్ చెప్తున్నా, యూతే ఆప్షన్. ఎందుకంటే ఏ సమస్య పైన కొట్లాడేది, ఏ సమస్య పైన ప్రశ్నించేది యూతా బీఆర్ఎస్? యూత్ బీఆర్ఎస్ అనుకో. ఎందుకంటే ఇప్పుడు ఇక తెలంగాణ తీసుకోండి, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సమస్యలపైన కొట్లాడేది బీఆర్ఎస్ యూత్. జెన్జీ మూవ్మెంట్ తర్వాత యువత ప్రభావం పార్టీలపైన పడిందా, పొలిటికల్ పార్టీస్ పైన అంటే ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీస్ మీద పడకుండా లేకుండా ఉంటే నరేంద్ర మోడీ ఇన్స్టాలో రీల్ వేసేవాడా అర్ధరాత్రి ఎందుకు వేసాడు? అది కూడా లేకపోతే పార్లమెంట్లో వస్తాయి అని కానీ, లేకపోతే క్లాక్ ఇన్ అని కానీ, ఇలాంటి మాటలు అంటే జెన్జీ వొకాబులరీ అనేది పార్లమెంట్ వరకు ఎలా వెళ్ళింది?
అంటే వాళ్ళ మీద మా ప్రభావం పడినట్టే కదా. అడాప్ట్ చేసుకున్నారా వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియా విధానాన్ని? అదేగా ఇప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళ ఎంపీస్ అందరికీ ఏం చెప్పాడు, మీరంతా ఇన్స్టాగ్రామ్లో కూడా దూరండి అనే కదా చెప్పాడు. సో దాని అర్థం ఏంటి, మా మూమెంట్ ఏదైతే ఉందో మేమంతా వాట్సాప్ అంకుల్స్ మీద ప్రభావం చూపాం, ఇప్పుడు నెక్స్ట్ జన్జీ మీద చూపాలి, లేకపోతే జన్ ఆల్ఫా మీద చూపాలి. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు, ఇన్స్టాలో ఉన్నారు. సో ఇన్స్టాలోకి వెళ్ళాలి అన్నది వాళ్ళ ఇంటెన్షన్ అది అయినప్పుడు పడినట్టే కదా. జెన్జీ ఉద్యమం ఏ విధంగా పార్టీలపైన పడిందంటే ఏం చెప్తాను? జెన్జీ ఉద్యమం ఇప్పుడు ఆ డిక్టేటర్షిప్ లాగా ఎవరైతే మోడీ వాళ్ళు ఫీల్ అయ్యారో వాళ్ళ మధ్యలో ఒక భయం అనేది మొదలైందని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. ఎందుకనంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు, ఎందుకంటే ఇంత మనం చేసినా కూడా అందరూ మనుషులు విడిపోయి ఉన్నారు, యూనిటీ లేదు వాళ్ళ లోపల అనుకున్న టైంలో ఒక జెన్జీ ఉద్యమం అనేది ఒక నిప్పురావాలాగా అంటుకొని మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపించింది. అది అంటే ఒకవైపు అన్ని పొలిటికల్ పార్టీస్ యాక్టివ్గా ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా యువతను ఉద్దేశించే మెయిన్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాటి గురించి ఏం చెప్తారు? అవును, ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది కదా ఇది. ఇప్పుడు ఎక్కడ లేని ఒక మూమెంటు, అంటే ప్రభుత్వం ఒక నిశ్చలంగా వాళ్ళ వ్యవస్థనే వాళ్ళ దోపిడీ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ నిరంకుశత్వంగా నడుస్తున్న టైంలో, ఒక నిశ్శబ్దత ఉన్న టైంలో స్టూడెంట్స్ మూమెంటే ఒక చలనం లాగా కదిలింది కదా. దానివల్ల వాళ్ళు అందరూ దాని గురించే మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. పొలిటికల్ పార్టీస్ యువత వైపు మగ్గు చూపుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏం చెప్తారు? ప్రస్తుతానికి జెన్జీ అనేదాన్ని మనం ఒక యూనివర్సల్ టర్మినాలజీగా చూస్తే పెద్ద ప్రాబ్లం వస్తూ ఉంటాం. సో జెన్జీ అనేది రకరకాల, అంటే సమాజం ఎట్లయితే డివైడ్ అయి ఉన్నదో జెన్జీ కూడా డివైడ్ అయి ఉన్నది. ఈరోజు కేవలం ఆ టర్మినాలజీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బట్టి జెన్జీ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న ఆ పర్టికులర్ ఏజ్ సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న ఆ పర్టికులర్ ఏజ్ టర్మినల్ సంబంధించిన వాళ్ళు కానీ డిఫరెంట్ ఉన్నట్టు, వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇదేంటంటే ఈరోజు జెన్జీ అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది ఒక మిడిల్ క్లాస్ పైన ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వాళ్ళకి ఏదైతే ఒక ట్రాన్స్పరెన్సీ అవసరం అయితే ఉంటుందో దాన్ని వాళ్ళు అటాక్ చేసేయడానికి అది కూడా మినిమం అది కూడా అంటే నిజంగా మళ్ళీ జెన్జీలో కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఈ టైప్స్ వస్తాయంటారు ఖచ్చితంగా. అంటే ద టర్మ్ జెన్జీ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది వాళ్ళు ఇచ్చిరు కదా, వాళ్ళు ఇచ్చినప్పుడు అందులో కూడా ఒక పదం ఇచ్చినప్పుడు దానికి కూడా సమాజంలో ఏదైతే నిజంగా క్లారిటీ అర్థం కాలేదు. ఎందుకంటే జెన్జీ అనేది ఒక ఏజ్ గ్రూప్ని బట్టి డిసైడ్ చేసే పరిస్థితి. అంటే 1990 అట 97 నుంచి ప్రస్తుతం 10 or 9 వరకు మనం గ్రాఫ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న ఏజ్ గ్రూప్ని. సో దీంట్లో మళ్ళీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడ్ అంటే ఇదేంటిది? అంటే ఇది నాకు ఈ స్టేట్మెంట్ అర్థం కాలేదు. ఒక్కసారి మాకోసం ఒక క్లారిటీ ఇస్తారా? నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఇట్, ఒక 20 years వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ లేకుండా, సరిగ్గా ఎడ్యుకేషన్ లేకుండా, ఏది లేకుండా చదువుకున్న ఒక స్టూడెంట్కి 20 yearsకి, అలాగే ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న ఒక వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దేర్ వరల్డ్ వ్యూలో డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ అప్రోచ్లో డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ థింకింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే దాంట్లో మెజారిటీ దే డోంట్ ట్రై ఫర్ ద యూపీఎస్సీ, దే ట్రై ఫర్ ద గ్రూప్ 4 లెవెల్ జాబ్స్కి వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధం లేకుండా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు చదువుకుంటారు అందరూ కూడా, వాళ్ళు అయితే ఐదర్ యూపీఎస్సీ లేకపోతే పెద్ద పెద్ద జాబ్లకి ట్రై చేసుకుంటారు తప్ప కానీ దే డోంట్ కన్సర్న్ అబౌట్ ది గ్రూప్ 4. అఫ్కోర్స్ గ్రూప్ 4 కూడా దొరికే అవకాశం చాలా మందికి లేనే లేదు. అంటే దీంట్లో కూడా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం పెరిగిన విధానం, చదువుకున్న విధానమే జెన్జీలో భాగమవుతాయి అంటారు మళ్ళీ ఖచ్చితంగా. అంతే, ఖచ్చితంగా. జెన్జీ ఉద్యమం ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ పైన ఏ విధంగా ప్రభావం చూపిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక ఫియర్ అయితే అన్ని పార్టీలకు కలిగిందని అనుకుంటున్నాము. ఎందుకనంటే చాలా ఇయర్స్ నుంచి, ఒక 15 years నుంచి ఏదైతే ఒక ఫాసిస్ట్ గవర్నమెంట్ ఉందో దాన్ని ఆ మాత్రమైనా దించడం అనుకునేది చాలా పెద్ద విషయంగా భావిస్తున్నారు అందరూ. సో ఇక్కడ ముఖ్యంగా సరే అధికారంలో ఉన్న పార్టీకి కొంత సెగ తలుగుతూ ఉంటుంది. అన్ని పార్టీలు ఉన్న పార్టీలు కూడా యువత వైపే మొగ్గు చూపుతున్నాయి. ఆ ప్రసంగాలు కానీ పెట్టిన ప్రోగ్రామ్స్ అని యువతను ఉద్దేశించే మాట్లాడుతున్నాయి. వచ్చే ఎన్నికల యువతకు గ్రౌండ్ లెవెల్లో ఆదరణ ఇచ్చే అవకాశం ఉందా, లేక కేవలం స్పీచ్ల మందమే అయిపోయే అవకాశం కనిపిస్తుందంటే? డెఫినెట్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే హైప్ క్రియేట్ అయిందో దాన్ని అడ్రస్ చేస్తూ, అంటే ఖచ్చితంగా యువత ఎప్పుడైతే వాయిస్ రేస్ చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలనే కాదు, ఎవరైతే ఇన్ని రోజులు మౌనంగా అసలు యువత ఏం చేయగలుగుతుందో అనుకున్నారో చాలా గట్టిగా సమాధానం చెప్పినట్టు. జెన్జీ ఉద్యమం పార్టీలపైన పడింది, పార్టీలన్నీ యువత వైపు చూస్తున్నాయి. ఏం చెప్తారు దీని గురించి? పార్టీలన్నీ అంటే ఈ మొత్తం ఏదైతే జెన్జీ ఫినామినా ఉందో ఇది పొలిటికల్ షిఫ్ట్ కోసం జరగలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఇంకొకరు ఎవరో యువకుడు, అంటే 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా మన దగ్గర, మన అసెంబ్లీలో. వాళ్ళు ఏమైనా న్యాయం చేకూర్చిర్రా, వాళ్ళు ఏమైనా న్యాయం తీసుకొచ్చిర్రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకి కానీ విద్యార్థులకు కానీ? కాబట్టి పొలిటికల్ పవర్ ట్రాన్సిషన్ అనేది మేము అడగట్లేదు, దానికోసం యువత రోడ్ల మీదకి రాలేదు. ఆ డిమాండ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ డిమాండ్ ఈజ్ ఈక్వాలిటీ, జస్టిస్, ఎమాన్సిపేషన్,
అండ్ అసోషన్ ఇవి అడుగుతున్నాం తప్ప ఈయన పోయి ఆయన రావడం ఇది కాదు మా డిస్కషన్, ఈ పార్టీ పోయి ఆ పార్టీ రావడం కాదు. అంటే ఎవరైనా సరే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అందుకే ఈ జంజీ ఉద్యమం ముఖ్యంగా మనకు ఏర్పడుతుంది. అంటే బాధ్యత తీసుకోవాల్సిందే, తప్పు జరుగుతున్న అంశాన్ని ముందు పెట్టదలుచుకున్నారా పొలిటికల్ పార్టీ పెట్టడం కన్నా ముందే? అంటే ఆ రీజన్స్, పొలిటికల్ రీజన్స్ కన్నా ముందు అంటే పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ ప్రియారిటీ అట్లీస్ట్. అంటే నేను ప్రజా ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా, మరి ఏదైనా పార్టీతో అఫిలియేట్ అయి ఉన్న వాళ్ళు నాకు సంబంధం లేదు వాళ్ళతోని. పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు హాలిడే తీసుకోండి, మీకు ఈ ఉద్యమానికి సంబంధం లేదు, మీరు మీ పనులు చేసుకోండి, మీ రాజకీయం మీరు చేసుకుంటూ ఉండండి. మేము ఇక్కడ ప్రజల హక్కుల గురించి, విద్యార్థుల హక్కుల గురించి తెగించి కొట్లాడడానికి ఇక్కడికి వచ్చినాము, రాజకీయంగా ఏదో ఎదగాలని రావలేదు, అది మాత్రం క్లియర్. రెండో విషయం ఏంటంటే ఈ డిస్కషన్ అనేది లార్జర్ క్వశ్చన్ని రేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు కొట్లాడేసారు, ఆత్మ బలిదానాలు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయింది. విద్యార్థులు కొట్లాడేసారు, రోడ్ల మీదకి ఎక్కిరు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి అదే విద్యార్థుల ఆశయాలని వీళ్ళు పాటించారా? బీఆర్ఎస్ పాటించలే, కాంగ్రెస్ పాటించలే, బీజేపీ కూడా పాటించట్లేదు. కాబట్టి మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలకి వాళ్ళ రాజకీయ హక్కుల గురించి, వాళ్ళ రాజకీయ పరిస్థితుల గురించి అవగాహన కల్పించడము, వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వడమే ముఖ్యమైన ఉద్దేశము. కాబట్టి ఆ దిశగా మేము పనిచేస్తాం. వైపు జెన్జీ ఉద్యమం ఏ విధంగా పార్టీలపైన పడింది, ముఖ్యంగా యువత ప్రభావం ఎట్లా ఉందంటారు పొలిటికల్ పార్టీస్ పైన? దాదాపుగా బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 ఏళ్ళు గడుస్తుంది. ఈ 12 ఏళ్ల కాలంలో చాలా ప్రజా సంఘాలు, పార్టీలు కొన్ని ఉద్యమాలు నిర్వహించినప్పటికీ కూడా అవి పెద్ద స్థాయిలో విజయం సాధించలేకపోయినాయి. కానీ ఈ నీట్ పేపర్ పరీక్ష లీక్ వల్ల కదిలిన ఒక జెన్జీ ఉద్యమం, ఈ ఢిల్లీ కేంద్రంగా పనిచేసిన ఒక జెన్జీ ఉద్యమం చాలా క్రియేటివ్గా, చాలా నిజాయితీగా చేయడం వల్ల అది దేశవ్యాప్తంగా ఎమోషనల్గా చాలామంది ప్రజలకు, విద్యార్థులకు కనెక్ట్ అయ్యి ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. దేశంలో బీజేపీ ప్రస్తుతం అధికారం ఉంది, ఆల్టర్నేట్ ఏం కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు బీజేపీకి? బీజేపీకి ఆల్టర్నేట్గా సిజేపీకి అనిపిస్తుంది. కాకపోతే అంటే పార్టీ వైజ్గా దాన్ని బిల్డ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. నేషనల్ లెవెల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో పవర్లోకి వచ్చే పార్టీకి ఎవరైనా మొగ్గు చూపుతారు. సో సిజేపీ అనేది ప్రెషర్ గ్రూప్ అని వాళ్ళు చెప్పారు. పైగా వాళ్ళ యాక్షన్ కూడా అలానే ఉంది. ప్రెషర్ గ్రూప్గా ఉండాలా, డైరెక్ట్ పాలిటిక్స్కి వస్తే బాగుంటుంది అంటారు సిజేపీ లాంటి పార్టీస్ ఏమన్నా? సిజేపీ లాంటిది ఖచ్చితంగా ప్రెషర్ గ్రూప్గా ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇన్స్పిరేషన్తో వేరే వాళ్ళు కొత్త పార్టీలు పెట్టవచ్చు, లేదా యూత్ ఇంకా వేరే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వస్తారు ఇలాంటి దీని ఇన్స్పిరేషన్తో. అది మంచి పరిణామం. బీజేపీకి ఆల్టర్నేటివ్ దేశంలో ఏం కనిపిస్తుంది, ఏ శక్తి కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? యూత్ కనబడుతుంది. ఆ యూత్ ఏ రూపంలోనే రావచ్చు, యూత్ కనబడుతుంది. ఏం చెప్తారు? రీసెంట్గా జరిగిన జెన్జీ ఉద్యమం ఏ విధంగా పార్టీలపైన ప్రభావం పడింది అంటే ఏం చెప్తారు? అంటే ప్రశ్నించే తత్వం, అంటే ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక తరం యూత్ సైలెంట్గా ఉన్నది. ఎందుకోసం ఉన్నది అని ప్రపంచం అంటే మేధావులనే కానీ అందరూ కొన్ని వర్గాలు మొత్తం ఆలోచించినాయి. కానీ యూత్ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది, యూత్ అనుకుంటే ఏదైనా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు స్కూళ్ళ సమస్యలైనా కానీ, అదేవిధంగా ఉద్యోగాల సమస్యలైనా కానీ, ఉద్యోగ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ సమస్యలైనా కానీ, ఫీజు రింబర్స్మెంట్ కూర్చొనే కానీ, ఈ దేశం నుంచి, భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి సమస్య మీద ప్రశ్నించేది యూత్. కాబట్టి యూత్ తలుచుకుంటే ఏ పోరాటమైనా సాధిస్తామని మేము తెలియజేస్తాము. కేవలం ప్రస్తుతం అధికారంలో బీజేపీ ఉంది, బీజేపీకి కొంతవరకు ఎక్కువ శాతం వ్యతిరేకత. అంటే మిగతా పార్టీలు కూడా ఉన్న రిజిస్టర్ పార్టీలన్నీ కూడా యువతను బేస్ చేసుకొని స్పీచెస్ కావచ్చు, వాళ్ళ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, వాళ్ళ విషయం నేను చెప్తాను. రాజ్యం అనేది ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేస్తుందా లేదా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఏ పార్టీ పనిచేస్తుంది అనేది సెకండరీ. అసలు రాజ్యం ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 11th ఎగ్జామినేషన్ అనేది వేరే ప్రైవేట్ వాడికి ఇచ్చినప్పుడు తప్పుగా అన్నీ చూపించాడు కాబట్టి సూసైడ్లు జరిగాయి అప్పుడు. సో అదెందుకు, దానికి ఎందుకు కారణం తెలిసిన వాడికో, లేకపోతే నాకు ఇన్ని డబ్బులు కమిషన్ వస్తుందనో అదనో ఇదనో చేసి ప్రైవేట్ వాడికి ఇవ్వడం వల్ల అక్కడ జరిగింది. లేకపోతే నా తర్వాత కాంగ్రెస్ అయిన ఈరోజు పాలిటెక్నిక్ ప్రొటెస్ట్లు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. అవన్నీ కూడా పీపీపీ మోడల్లోకి వెళ్ళడానికి ఆంధ్రాలో పీపీ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా గవర్నమెంట్ డబ్బుతో, అంటే ప్రజా డబ్బుతో కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పీపీపీ మోడల్కి చేంజ్ చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు.
సో దీని అంతటికి అంటే అక్కడ ఇది జరగడానికి కానీ ఇక్కడ ఒక రిప్రెషన్ అనేది స్టేట్ చేయడానికి కానీ దీని అంతటికి కారణం దాన్ని ప్రైవేటైజేషన్. చాలామంది సీజేపీ పొలిటికల్ పార్టీగా అవతరిస్తే బాగుంటుంది ఆప్షన్ కూడా కొంతమంది చెప్తారు. మీరేం చెప్తారు? పొలిటికల్ సీజేపీ ప్రెజరైజ్ గ్రూప్గా ఉంటే బాగుంటుందా, గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ పార్టీగా అవతరిస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీ అంటే ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలతో అయితే దాన్ని పోల్చలేము. ఇప్పుడు పొలిటికల్ పార్టీ కాకుండా కూడా ఒక ఉద్యమంగానే చాలా మార్పులు తీసుకొచ్చేమో అనిపిస్తుంది నాకైతే. బెటర్ టు ప్రెజరైజ్ గ్రూప్ ఉండడం బెటర్ అంటే పొలిటికల్ పార్టీ అంటే ఇప్పుడు అది దాని పొలిటికల్ పార్టీ అంటే ఏమో అండి చెప్పలేము. మీకు ఆప్షన్ చెప్తే సీజేపీఆర్ బీజేపీ అంటే ఏం చెప్తారు? అధికారం ఉన్న పార్టీ గురించి. అబ్సల్యూట్లీ నో బీజేపీ. ఒక ఆప్షన్ ఒక ఆప్షన్ ఏది ఎంచుకుంటారు? సీజేపీ అంట. సీజేపీఆర్ కాంగ్రెస్? సీజేపీ అంట. సీజేపీ అనే పేరు ఒకటి తీసేస్తే సీజేపీ అనేది పేరు కాదు, అది ప్రజల లోపల ఉన్న ఒక దాన్ని ఏమంటారు డిస్సాటిస్ఫాక్షన్ అంటారు చూసినావా, దానికి ఇది ఒక రూపం మాత్రమే. సో అటు సైడ్ ఉన్నాం మేము అంతే. సీజేపీఆర్ బీజేపీ అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ గురించి ఈ రెండు ఆప్షన్స్ ఎంచుకోవాలనుకుంటే మీరు దేన్ని ఎంచుకుంటారు? బీజేపీ ఫాసిస్ట్ బీజేపీ. సీజేపీ నేను మాత్రం ఖచ్చితంగా అంటే ఏదైతే జనాలు ఆప్షన్ సీజేపీఆర్ బీజేపీ అంటే ఏమి ఎంచుకుంటారు? అంటే అది ఆన్సర్లే అంటాను, ఎందుకంటే అబ్జల్యూట్లీ నేను బీజేపీ సైడ్ అయితే ఉన్నాను, ఎందుకంటే ఇట్స్ ఫాసిజం. సీజేపీ సైడ్ నేను పొలిటికల్లీ చూసినప్పుడు పొలిటికల్లీ దట్ ఐడియాలజీ విచ్ సీజేపీ హ్యాస్ ఒక ప్రోగ్రామ్ లేదు వాటికి. అంటే ఇట్లా పొలిటికల్గా మేము ఇట్లా వెళ్తాము, ఒక సొల్యూషన్ ఉండాలి అన్న దాని మీద ప్రోగ్రామ్ లేదు కనుక ఐ డోంట్ సపోర్ట్ ఇదర్ సీజేపీ ఆల్సో. బీజేపీఆర్ కాంగ్రెస్ రెండు కాదు. సరే, బీజేపీకి ఆల్టర్నేటివ్ దేశంలో ఏం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న శక్తి? వచ్చే సాధారణ ఎన్నికల వరకు యువత రీసెంట్గా మనం చూసినాం ఇస్తీఫా నయ్యే ఈ సర్కార్ మీ అన్న వాళ్ళతో కూడా యువత రాజీనామా చేయించింది. సో ఏం కనిపిస్తా అంటారు వచ్చే ఎన్నికల్లో? సేమ్ ఈ మూమెంట్ కొనసాగుతుంటుంది, యువతలో అయితే రగులుతున్న అగ్నిగోళం ఉంటుంటుంది. ఇంకా చరిత్ర మొత్తం చూసుకున్నప్పుడు ఎక్కడైనా సరే యువత మేల్కొన్న ప్రతిసారి చరిత్రగతి మారింది. సో ఇప్పుడు కూడా ఈసారి కూడా స్టూడెంట్ యూత్ మూమెంట్స్ ముంగడికి వచ్చినాయి, అవి వస్తూనే ఉంటాయి. అది ఖచ్చితంగా యూత్ తోటి ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది కేవలం ఎలక్షన్స్కి మాత్రమే కాదు, అంటే వచ్చే ఎలక్షన్స్ అది పోతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఫండమెంటల్గా సమాజంలో మార్పు వస్తుందో, ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు మాత్రమే నిజమైన మార్పు జరుగుతుంది. కేవలం ఎలక్షన్స్ వరకు కాదు, ఈ మూమెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎంతవరకు అయితే ఇన్ఈక్వాలిటీస్ ప్రివేల్ ఉంటాయో అంతవరకు జరుగుతాయి. సీజేపీఆర్ బీజేపీ అంటే వాట్ ఈస్ దట్? సీజేపీఆర్ బీజేపీ అంటే డెఫినెట్లీ బీజేపీ నో అని అంటాం కదా. మీ ఆప్షన్ సీజేపీఆర్ కాంగ్రెస్? సీజేపీఏ. బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆల్టర్నేట్ ఏం చూసి అంటే ఏం కనిపిస్తుంది ప్రజలు ఎంచుకోవాలంటే మీరేం సందేశం ఇస్తారు? ప్రజలు అంటే ఇట్లాంటి ప్రెషర్ గ్రూప్స్ ఇంకా బలపడుతూ ప్రశ్నించే గొంతులు ఇంకా ఎక్కువ ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నా. అప్పుడే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా వాళ్ళ పనులు కరెక్ట్గా నిర్వర్తిస్తాయి. సో ప్రెషర్ గ్రూప్స్ ఇంకా ముందుకు రావాలి, ఇంకా వాయిస్ అవుట్ అవ్వాలి. ప్రభుత్వాలకు కూడా ఎంతైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకి ఒక ఫియర్ అనేది కలుగుతుంది. సో ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది సీజేపీ పొలిటికల్ పార్టీకి అవతరించాలని కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సీజేపీ అనేది ప్రెషరైజ్ గ్రూప్ ఉంటే బాగుంటుందా, గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ గ్రూప్గా మారితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అది అంటే మేము మాత్రం మమ్మల్ని అడిగినప్పుడు మాత్రం మేమైతే ఇచ్చినాము డైరెక్షన్ దట్ మీరు ప్రెషర్ గ్రూప్గానే ఉండండి అండ్ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్తో ముందుకు వెళ్ళకండి అని చెప్పినాము. అది మా క్లియర్ స్టాండ్. మరి వాళ్ళు ఏమనుకుంటారు అనేది వాళ్ళు ఇంటర్నల్గా అభిజిత్, అశుతోష్ వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. మా స్టాండ్ మాత్రం ప్రెషర్ గ్రూప్గానే ఉండాలి అనేది మా ఇంటెన్షన్. ఫైనల్గా బీజేపీకి ఆల్టర్నేటివ్ ఈ దేశంలో ఏం కనిపిస్తుంది అంటే ఒక్క మాటలు ఏం చెప్తారు? బీజేపీకి ఆల్టర్నేటివ్ ఎప్పటి నుంచో ఉన్న భగత్ సింగ్, అంతే, ఇంకేముంటుంది. సీజేపీని చాలామంది ప్రెజరైజ్ గ్రూప్గా ఉంటే బాగుంటుందని కొంతమంది అంటారు. లేదు పొలిటికల్ పార్టీగా ఇట్లాంటి ఒక కొత్త పార్టీ ఆల్టర్నేట్ రావాలి ఈ దేశంలో కొంతమంది ఆలోచిస్తారు. మీరేం చెప్తారు ఈ విషయంలో? ఓకే, ఆల్రెడీ దానికి సంబంధించిన సీజేపీకి సంబంధించిన ఫౌండర్స్ అభిజిత్ దీప్కే కానీ మిగతా వాళ్ళు కానీ ఇది పొలిటికల్ పార్టీ కాదు అని చెప్పి, ఇది ఉద్యమ పార్టీ అంటే ఉద్యమ సంస్థ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికే ఆల్రెడీ చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒక ఉద్యమ పార్టీ ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ పైన, పరీక్షల వ్యవస్థ పైన, ఈ దేశంలో ప్రజలకు అకౌంటబిలిటీని ఎలా గవర్నమెంట్లు ఇవ్వాలని చెప్పి దాని మీద కొట్లాడాలని చెప్పి మేము అదే విధంగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కొన్ని ఆప్షన్స్ చెప్తాం, మీరు ఏమించుకుంటారు? సీజేపీఆర్ బీజేపీ అంటే ఒక్క మాటలు ఏమించుకుంటారు? ఒకటే ఆప్షన్ ఆటోమేటికల్లీ సీజేపీ అని అంటాం. సీజేపీఆర్ కాంగ్రెస్? సీజేపీ. కాంగ్రెస్ ఆర్ బీజేపీ? కాంగ్రెస్. బీజేపీకి ఆల్టర్నేట్గా ఏం కనిపిస్తుంది దేశంలో? 12 ఏళ్ళు అధికారంలో ఉంది ఏకకాలంగా. సో వాటికి ఆల్టర్నేట్ ఏం కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? యువత రావాలి, యువత పార్టీ పొలిటికల్ పార్టీ పెట్టాలి. లేకపోతే అంటే ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యానికి
సో అది ఇంకా నిలకడగా ఉండాలి అంటే ఓ పార్టీ పెట్టాలి, యువతరం మాట్లాడాలి, యువతరంకి అవకాశం ఇవ్వాలి. ఏదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళని దిమాగి నక్సల్స్ అని కానీ ఇంకోటని కానీ అనకుండా వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళతో డైలాగ్ ఒకటి ఉండాలి. ఫైనల్ క్వశ్చన్, సీజేపీని ఇందాక మీరు అన్నట్టు ప్రెజరైజ్ గ్రూప్గా ఉండాలన్నా గ్రౌండ్ డేలో పొలిటికల్ పార్టీగా అవతరిస్తే బాగుంటుంది అంటే ఒక్క మాటలు ఏం చెప్తారు? వాళ్ళ ఐడియాలజీ ఏంటో చెప్పినప్పుడు మనం డిసైడ్ చేయగలం. మేము ఏదైనా ప్రశ్నిస్తాం అంటే ఎవరిని ప్రశ్నిస్తారు అన్నది, ఇప్పుడు ప్రజలను కూడా ప్రశ్నించవచ్చు కదా. సో ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరి తరపు నిజంగా ఉంటారు అన్నది మా అందరికి అర్థమైనప్పుడు వాళ్ళని పొలిటికల్ పార్టీ అవ్వండి అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇది పరిస్థితి. చూసాం కదా, ఐ న్యూస్ చేపట్టిన ఈ జెన్జీ పైన బైట్స్, యువత ఏమనుకుంటుంది, యువత ఎటువైపు మొగ్గు చూపుతున్న అంశంతో పాటు అసలు ఈ దేశంలో బీజేపీకి ఆల్టర్నేట్ ఏది అనే అంశానికి ప్రస్తుతం యువకులు, ముఖ్యంగా అయితే జెన్జీ యువకులు మాత్రం ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే జెన్జీ ఉద్యమం తర్వాత ఏ విధంగా యువకుల ప్రభావం ఈ 650కి పైగా ఉన్న రిజిస్టర్ పార్టీలపైన ఏ విధంగా పడింది, ఏ విధంగా యువత కోరుకుంటుంది, పార్టీలో ఒకవేళ అధికారంలో కోసం ఏ విధంగా బాధ్యతగా వహించాలి, అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలనే అంశాలు అయితే జెన్జీ యువత ఒకవైపు లేవనెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది రానున్న సాధారణ ఎన్నికల వరకు. ఇప్పటికే ఒకవైపు అన్ని పార్టీలు కూడా యువతను ఉద్దేశించి యువతకు సంబంధించిన ప్రసంగాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ లాంటి ప్రభుత్వాలు గతంలో ఏనాడు కూడా యువతను ఉద్దేశించి ప్రసంగాలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ అలాంటి నాయకుడు అయితే జెన్జీని ఆ ట్రెండ్ ఫాలో అవ్వడం కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టడం కావచ్చు, అంటే పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే 18 ఏళ్ళు దాటిన వ్యక్తులకు ఖచ్చితంగా కనెక్ట్గా ఉండాలనే అంశంతో ఒకవైపు వాళ్ళు కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. యువత కూడా అదే కోరుకుంటుంది. అధికారంలో ఏ పార్టీ అని ఉంటుంది, అధికారంలో ఎవరన్నా రాని కానీ ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేది తీసుకోవాలి, బాధ్యత వహించాలి. ఏ సమస్యకైనా సరే అక్కడ ప్రభుత్వంలో అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో తప్పు జరిగితే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బాధ్యత వహించాలి, తప్పును సరిదిద్దుకోవాలనే అంశాన్ని ఇక్కడ యువత లేవనెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది సాధారణ ఎన్నికల వరకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని పార్టీలు కూడా యువతను ఉద్దేశిస్తే ప్రసంగాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ రియాలిటీలో సాధారణ ఎన్నికల వరకు యువతని క్యారేజ్ చేస్తూ ముందుకెళ్ళే అవకాశం ఉందా? యువకులు అడుగుతున్న ప్రశ్నకు పార్టీస్ దగ్గర సమాధానం ఏమైనా కనిపిస్తుందా? అధికారం ఉన్న పార్టీలకు యువత ఏ విధంగా ప్రశ్నగా మారబోతున్న అంశాలు మాత్రం సాధారణ ఎన్నికల వరకు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరామెన్ రవితేజతో పవన్, ఐ న్యూస్, హైదరాబాద్.